హలో నమస్తే అందరికీ. వెల్కమ్ టు కర్రీ మీల్ ఛానల్. నేను మీ శ్రవంతి అండి. ఈరోజు ఒక రెసిపీ చూపించబోతున్నాను. అదే మార్నింగ్ పూరీలోకి బేషన్ కర్రీ, లేదంటే నైట్ చపాతీలోకి కానీ ఈ బేషన్ కర్రీ ఒక 5 మినిట్స్లో చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి. సో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎలా చేయాలో చెప్తాను చూడండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 మీడియం సైజు ఆనియన్స్, వాటి ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే కొన్ని క్యారెట్ ముక్కలు వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత కొంచెం కాస్త కరివేపాకు, అలాగే ఉడికించిన ఆలుగడ్డలు 2 వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. కొంచెం కారం వేసుకోండి, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా. అలాగే సాల్ట్ మీరు రుచిని బట్టి వేసుకోండి. ఇప్పుడు 1.5 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. వేసుకొని దీన్ని బాయిల్ చేసుకోవాలి. సో ఇది బాయిల్ అయ్యే వరకు మనం ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం 1/4 కప్పు శనగపిండి వేసుకోండి. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఎలాంటి లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఉండలు అస్సలు ఉండకూడదండి. సో దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది బాయిల్ అవుతుంది కదా, ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న శనగపిండి వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో స్లోగా కలుపుతూ ఉండండి. కొంచెం చిక్కగా ఉంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కాసేపు ఉడికించుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోండి. బేషన్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఎప్పుడైనా టైం లేనప్పుడు, హడావిడి అవుతున్నప్పుడు ఇలా ఈజీగా 10 నిమిషాలలో కర్రీ అయితే చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఏం కర్రీ చేయాలో తోచినప్పుడు ఈ కర్రీ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.